నమస్తే, మీ పేరు? గోవింద్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వయసు 80 సంవత్సరాలు దాటినా ఆయన కొడుకు వయసు ఉన్నటువంటి నాతో పోటీ పడలేని పరిస్థితుల్లో ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఏంటి? జగన్ గారి కామెంట్స్ ఎంతవరకు సమర్థిస్తారు? నేనైతే కనుక రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ దీని మీద ఈ కామెంట్స్ మీద ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే కనుక ఈ పాదయాత్ర అనేది అంతా కూడా బూటకం. ఈ పాదయాత్ర చేసినా సరే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా జనాల మధ్యలో తిరగలేని పరిస్థితి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే పరదాలు కట్టుకుని తిరిగారో అదే రకంగా ఈరోజు కూడా పరదాలు కట్టుకుని తిరగడం జరుగుతుంది. అయితే ఏంటంటే జనాలు ఎవరో కూడా హ్యాట్సప్ చేస్తలేదు. చంద్రబాబు నాయుడు గారితో ఈయనకి పోటీ అనే దాని మీద మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఏంటంటే రాష్ట్రం అంతా కూడా 5 ఏళ్ళలో కూడా సర్వనాశనం చేస్తారు. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అహోరాత్రులు అనకంటగా ఒక యువకుల్లాగా దేశ విదేశాలు తిరుగుతూ అనేక పెట్టుబడులు అలాగే సంక్షేమం మరియు అభివృద్ధి కూడా చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారు ముందు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎందుకు పనిచేయరనేది ప్రజల అభిప్రాయం, అలాగే నా అభిప్రాయం కూడా. అంటే ముఖ్యంగా 2017 నుంచి సంవత్సరన్నర పాటు నేను ప్రజల్లోనే ఉంటాను, పాదయాత్ర చేస్తాను, ఖచ్చితంగా 2029లో మనం గెలుస్తామని చెప్పేసి ధీమాగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందా? గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటంటారు అసలు? వాస్తవానికి ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో అయితే మాత్రం కూటమి ప్రభుత్వంకి ఫుల్గా మద్దతు ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా ఏదో ఒక రకంగా విషం చిమ్ముతూ ఈ యొక్క రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలని మళ్ళా 2029లో మేము అధికారంలోకి వస్తామనేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే చెప్తున్నాం, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కనుక మీరు అసెంబ్లీకి వెళ్ళండి, ప్రజా సమస్యల మీద పోరాడండి. అంతేగాని అసెంబ్లీ బాయ్కౌట్ చేసి జీతాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం అనే దాని మీద ప్రజల అభిప్రాయం కూడా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ జీతాల భత్యాల మీద కూడా రిపోర్ట్ అడిగిన ప్రశ్నకి ఆయన స్పందిస్తూ అంత పేదవాళ్ళు ఎవరో లేరు, వాళ్ళు కట్ చేసినా పర్లేదని చెప్పేసి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అసెంబ్లీకి రాననే చెప్తున్నాడు ఆయన రాడండి. ఎందుకంటే ఆయన చేసినవి అన్నీ కూడా తప్పిదాలే. రాష్ట్రం అంతా కూడా 5 ఏళ్ళు కూడా అధోగతి పాలు చేశాడు. ఒక పోలవరం ప్రాజెక్ట్ లేదు, అలాగే రాజధాని లేదు, అమరావతి లేదు, ఇవన్నీ కూడా అటకెక్కిచ్చారు. సో దీని మీద ఇంకా ఆయన మాట్లాడడానికి ఏముంది? అక్కడ మాట్లాడడానికి ఏమీ లేదు. కాబట్టి ఆయన సమర్థించుకుంటున్నాడు అంతే. నేను అసెంబ్లీకి రావక్కర్లేదు, అంత పేదవాళ్ళు ఎవరూ లేరనే దాని మీద ఆయన సమర్థించుకుంటున్నాడు. ఇదైతే ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే లేరు. మరి ముఖ్యంగా నారా లోకేష్ గారిని కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. దావోస్ వెళ్ళారు, పబ్లిసిటీ స్టంట్ ఇదంతా కూడా. దావోస్ పర్యటన మొత్తం తుస్సుమందే, రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి రాలేదు అని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు కానీ కొన్ని ఛానల్స్ కానీ పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. వాస్తవానికి ఏంటంటే దావోస్ వెళ్ళి పెట్టుబడులు తెచ్చారా లేదనేది ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. కానీ దీని మీద ఏంటంటే ఎక్కడైతే పెట్టుబడులు వచ్చి యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయేమనే దురుద్దేశంతో ఒక విధానంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి ఏంటంటే ఆయన 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి పెట్టిన పెట్టుబడులు అంటూ ఏమీ లేవు. లండన్ వెళ్ళాడు, వాళ్ళ అమ్మాయిని చూసుకుంటూ రావడం ఇట్లా జరుగుతుంది, కాలయాపన చేశాడు తప్ప 5 ఏళ్ళు కూడా రాష్ట్రంలో ఉన్నట్టు నిరుద్యోగ యువతని అంతా కూడా చిన్నాభిన్నం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గుతుందని మేము తెలియజేస్తున్నాం. అంటే పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఇచ్చాము, వాలంటీర్ జాబులు ఇచ్చాం, సచివాలయం జాబులు ఇచ్చాం, 33 లక్షల మందికి ఉద్యోగాలు మేము కల్పించాం, ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా అని చెప్తున్నాడు కదా. మరి అది అంతా కూడా ఏంటంటే అది కరెక్టే, ఉద్యోగాలు ఇచ్చారు. ఎవరికి? వాళ్ళ యొక్క పార్టీ కార్యకర్తలకి, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వెనకాల తిరుగుతున్నటువంటి వారికి మాత్రమే ఈ ఉద్యోగం వాలంటీర్ వ్యవస్థను కల్పించారు. కానీ ఆ వాలంటీర్ వ్యవస్థలో కూడా చాలా దుష్ప్రచారం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా లేరు. వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నంగా తయారైంది. వాళ్ళని తీసేశారనే ఆక్రోశతోని మేమేదో యువతకు ఉద్యోగం కల్పించామనే దాని మీద వీళ్ళు మాట్లాడడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ యొక్క పేటీఎం బ్యాచ్ కానీ సమంజసం కాదని మేము తెలియజేస్తున్నాం. అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలు అందరూ కూడా పెద్ద ఎత్తున మోసపోయిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు మాటలు విని అనవసరంగా ఓటేశాము, జగన్మోహన్ రెడ్డి గెలుచుంటే బాగుండేదని ఇప్పటికే ప్రజల్లో ఒక చర్చ మొదలైందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంతా కూడా అలాగా ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ఇలాంటి ఊహాగానాలు, ఊహాభరితమైన మాటలు మాత్రం మాట్లాడుతూ ఉంటారు. వాస్తవానికి ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర 2 సంవత్సరాలు కావస్తుంది. అయినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా సుభిక్షంగా లా అండ్ ఆర్డర్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి కూడా చాలా సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు. ఈయన ఏంటంటే ఏదో రకంగా బురద జల్లి ఈ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే దురుద్దేశంతో తప్ప వేరే ఆలోచన అయితే ఏమీ లేదు ఇందులో. అంటే సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి పరంగా కానీ ఈరోజు రాష్ట్రం మొత్తం కుంటుపడిపోయిందని చెప్తా ఉన్నారు. అసలు రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి ఏంటండి? సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుంది కూటమి ప్రభుత్వం? సంక్షేమం, అభివృద్ధి ఈ రెండూ కూడా 2 కళ్ళులాగా భావించి
మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుని సంక్షేమ అభివృద్ధి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ఎంతో ఉన్నతంగా తీసుకుని వెళ్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీరు దిగిపెట్టేప్పటికీ రాష్ట్రంలో రోడ్లు ఏ పరిస్థితిలో ఉన్నాయి, ఇప్పుడు ఈ రోడ్లు ఏ పరిస్థితిలో ఉన్నాయి, అలాగే ఒక రకంగా చూసుకుంటే మా వికలాంగులకి ఫెన్షన్ మీరు ఏ రకంగా ఇచ్చారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే ఫెన్షన్ ఏ రకంగా ఇస్తుంది, ఇలా చెప్పుకుంటా పోయేటట్టయితే కనుక రాష్ట్రం అంతా కూడా చాలా సుభిక్షంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీ కళ్ళబుళ్ళు కబులు కాకమ్మ కథలు ఎవరో కూడా వినే పరిస్థితుల్లో లేరనేసి మేము ముక్తకంఠంగా చెప్తున్నాం. దావోస్ పర్యటన సక్సెస్ అయిందంటారు? దావోస్ పర్యటన 100% సక్సెస్ అయింది. ఖచ్చితంగా పెట్టుబడులు తీసుకొచ్చారు. త్వరలో వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ ఎమో చేయించుకునే పరిస్థితి కూడా వస్తుంది. అంటే ఈరోజు క్రెడిట్ చోరీ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో నేను చేసిన అభివృద్ధి కానీ నేను ఇచ్చిన సంక్షేమం కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందుతూ ఉంది, ఇది మొత్తం కూడా తన అకౌంట్లో వేసుకుని చంద్రబాబు నాయుడు నేనే చేసినట్టుగా ఫీల్ అయ్యి ఈరోజు క్రెడిట్ చోరీ చేస్తున్నాడని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తారు. ఇదంతా కూడా మాయ మాటలో కపట మాటలో మాట్లాడుతున్నారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవానికి ఏంటంటే ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన చేసింది కానీ ఆయన ఇప్పుడు ఉదాహరణకు మనం చూసుకునేటట్టయితే కనుక ఎన్టీఆర్ విశ్వవిద్యాలయాన్ని తీసేది వేరే పేరు మార్చారు. ఇలాగ ఆయన చేసినవన్నీ ఏంటంటే విద్వాంసాలు ప్రజావేదికని ఎక్కిన తర్వాతే ప్రజావేదికను కూలగొట్టారు. ఇలాగ కూలగొట్టుకుంటూ చేసుకుంటూ పోయారు తప్ప ఈ రోజుకు కూడా ఆయన చేసింది ఏమీ లేదు. ఇదంతా కూడా ఏంటంటే బూటకపు మాటలు. కూటమి ప్రభుత్వానికి ఎక్కడైతే మంచి పేరు వస్తుందనే దాని మీద మాత్రమే వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. స్ఫూర్తిని తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు నడుస్తున్నారని వారు చెప్తుంటే మాకు ఆనందం కలుగుతుంది. అలాంటి సమయంలో ఇలాంటి ఫేక్ న్యూస్లు పెట్టి ప్రజలను ఇబ్బంది కలిగించే పరిస్థితి తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలని వెనుకొని చేసే విధంగా బెదిరించే కార్యక్రమం చేస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదని తెలియజేసుకుంటూ ఈరోజు ఒకటే చెప్తున్నాం, భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్కి ఇది అద్భుతమైన అభివృద్ధి జరిగే స్థానం వస్తుంది. భవిష్యత్తులో కూడా ఇది నెంబర్ 1 స్థానం గెలబోతుంది. మా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం, మా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి 4 పిల్లర్స్, ఈ 4 పిల్లర్స్ అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారని ఈ సందర్భంగా ప్రజలకు గర్విస్తున్నారు. ఈ సమయంలో మీరు చేసిన ఈ అరాచకమైన ప్రకటనలు చూసినా, అరాచకమైన చర్యలు చూసినా ప్రజలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారని తెలియజేసుకుంటూ ఈరోజు దావోస్ నుంచి ఆయన వస్తున్న సందర్భంలో ప్రజానీకం కూడా హర్షిస్తున్నారని తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకత్వానికి రాష్ట్ర ప్రజానీకం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏ నమ్మకంతో ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రజలకి ఈరోజు బ్రహ్మాండమైన నాయకత్వం ఇస్తున్నారు. రాష్ట్ర ప్రజల్ని ఈరోజు అట్టడుగున్న ప్రజానీకాన్ని ఒక ముందు వైపు తీసుకొచ్చి ముందు వరుసలో తీసుకొచ్చి కూర్చుని పెట్టి భారతదేశంలో గౌరవ ప్రతిష్ఠ సంపాదిస్తున్నారు. ప్రపంచానికి మంచి కీర్తి దిశగా ప్రయాణం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్.